సో ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఈ గ్లాస్ టర్మరిక్ రీల్ ఈ రిబోఫ్లావిన్ టాబ్లెట్స్తో ట్రై చేసాం. సో చాలా బాగా వచ్చింది కదా. సో బేసికలీ ఈ రిబోఫ్లావిన్ టాబ్లెట్ ఒక ఎల్లోయిష్ కలర్ పౌడర్. సో పేర్లో ఉన్నట్టే రైబోఫ్లేవిన్, రైబో అంటే షుగర్ అండ్ ఫ్లేవిన్ అంటే కనుక ఎల్లో. ఈ మెడికేషన్ అయితే ఉందో యూవీ లైట్ కానీ లేదా బ్లూ లైట్ పడినప్పుడు అది ఇంకా బాగా ఎక్కువ గ్లోగా అవుతూ ఉంటుంది. ఫ్లోరోసెన్స్ అంటాం, అంటే వాటి యొక్క లైట్ని అబ్జార్బ్ చేసుకుని సో ఇంకొంచెం ఎక్కువగా గ్లో అవుతూ ఉంటుంది. సో ఈ రిబోఫ్లావిన్ అంటే విటమిన్ B2 అనేది మన స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అయినా సరే, అంటే మన స్టొమక్ కానీ మన ఇంటెస్టైన్ లైనింగ్ కొంచెం మంచిగా ఉండాలన్నా సరే, వాటి హెల్త్ బాగుండాలన్నా సరే ఈ విటమిన్ యొక్క కంపల్సరీ నెసెసిటీ అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి విటమిన్ B2 డెఫిషియన్సీ అంటే రిబోఫ్లావిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు సో మనం ఎక్కువగా కామన్గా చూసే సిమ్టమ్ ఏంటంటే కనుక మన అల్సర్స్, అంటే నోట్లో ఎక్కువగా పుండ్లు రావడం, బాగా ఆ లైనింగ్ మొత్తం ఎరోడ్ అయిపోవడం వల్ల బాగా బర్నింగ్ సెన్సేషన్ అనిపించడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఎక్కువగా మేము ఈ రిబోఫ్లావిన్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో ఇక టాబ్లెట్స్ రూపంలో కాకుండా మన డైలీ డైట్లోని రిబోఫ్లావిన్ని ఎలా తీసుకోవచ్చు. సో ఎక్కువగా ఇది ఆర్గాన్ మీట్ అంటే లివర్ కానీ సో ఇటువంటి ఆర్గాన్ మీట్లో ఎక్కువగా ఉంటుంది. ఇక ఫిష్లో కూడా ఈ విటమిన్ B2 ఎక్కువగా ఉంటుంది. ఇన్ డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ కానీ, కర్డ్ కానీ, యోగర్ట్, చీజ్లో కానీ ఎక్కువగా ఈ విటమిన్ B2 అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా వెజ్ విషయానికి వస్తే కనుక లీఫీ వెజిటబుల్స్, పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు డైలీ డైట్లో ఇవి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే కనుక మీ రిబోఫ్లావిన్ డెఫిషియన్సీని కంపల్సరీ మనం ట్యాకిల్ చేయొచ్చు.